అందరికీ నమస్కారం అండి. ఒకప్పుడు క్షీరసాగరంలో త్రికుటాచలం అనే పర్వతం ఉండేది. ఆ పర్వతాల్లో 3 శిఖరాలున్నాయి. ఒక శిఖరము బంగారంతోనూ, మరొక శిఖరం వెండితోనూ, మూడవది ఇనుముతోనూ చేయబడ్డాయి. ఇందులో ఎన్నో రకాల వృక్షాలు, తీగలు పెరుగుతూ ఉండేవి. ఈ పరిసరాలలో ఎన్నో రకాలైన జంతువులు కూడా ఉండేవి. ఏనుగులు పెద్ద పెద్ద మందలుగా వెళ్ళిపోతూ ఉండేవి. ఏనుగులు గనక బయటికి వచ్చినట్లయితే అరణ్యంలో ఒక్క పులి కూడా మిగలదట. చామరీ మృగాలు ఏనుగుల గుంపు చుట్టూ నిలబడి వాటి తోకలనే చామరాలతో ఏనుగులకు విసిరేవి. ఆ ఏనుగులు ఎంత గొప్ప సేవను అందుకునేవో. అలాంటి ఏనుగులకు అధినాయకుడు ఒక ఏనుగు ఉండేవాడు. నాయకత్వం వహించే ఏనుగు కొన్ని ఏనుగులతో కలిసి దారి తప్పాడు. ఈ ఏనుగులన్నీ కలిసి కూడా ఒకసారి దారి తప్పిపోతాయి. చాలా దూరం తిరుగుతారు. నీటి కోసం చాలా చోట్ల వెతుకుతారు. చిట్ట చివరకు ఒక సరోవరం కనపడుతుంది. సరోవరం ఒడ్డున నిలబడి నీరు తాగుతూ ఉంటారు. నీరు తాగేటప్పుడు అక్కడికి ఎందుకు వచ్చారో గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈ గజరాజు పొంగిపోయి ఈ సరోవరం ఎంతో బాగుంది అనుకుంటూ తన భార్యలతో నీళ్లలోకి దిగాడు. మిగిలిన పరివారం కూడా నీళ్లలో దిగింది. అప్పుడు ఈ గజరాజుకి ఒక కోరిక కలిగింది. తాను ఎంత మొనగాడో తన భార్యలందరికీ చూపించాలి అనుకున్నాడు. నీళ్లు తాగటానికి సరోవరానికి వెళ్ళిన గజరాజు నీళ్లు తాగటం మానేసి గట్టిగా పాదాలను ఊడ్చుకొని నిలబడిన వాడే విపరీతమైన శక్తితో తొండం నిండా నీళ్లు లాగాడు. ఆ నీటి వేగంతో లోపలికి చేపలన్నీ వెళ్ళిపోయాయి. మొసళ్ళు వెళ్ళిపోయాయి. ఒక్కసారి భార్యల వంక చూసి నీటిని తొండంలో నిలబెట్టాడు. ఇప్పుడు తొండము పైకెత్తి ఆ నీళ్లను ఆకాశం మీదికి విసిరాడు. ఇలా పైకి తిమ్మేసరికి లోపల ఉన్న గాలి శక్తితో పాటు తొండంలో ఉన్న చేపలన్నీ వెళ్ళి మీనరాశిలో పడిపోయాయి. ఎండ్రకాయలన్నీ కర్కాటక రాశిలో పడిపోయాయి. మొసళ్ళన్నీ మకర రాశిలో పడిపోయాయి. ఇలా 3 రాశులలో పడేటట్లు కొట్టాడు. ఇది చూసి ఆకాశంలో తిరుగుతున్న దేవతలందరూ ఆశ్చర్యపోయారు. గజేంద్రుడు అలా చేసేసరికి చుట్టూ ఉన్న ఏనుగులన్నీ కూడా చాలా సంతోషపడిపోయాయి. ఏనుగులన్నీ సరోవరంలో దిగి నీళ్లు తాగేస్తూ, చిమ్మేస్తూ, తొండంతో కొట్టేస్తూ ఉన్నాయి. కనపడిన చిన్న చిన్న మొసళ్ళన్నీ తొక్కి చంపేస్తున్నాయి. పావుగంట అయ్యేసరికి నీరంతా బురదగా అయిపోయి కల్మషం అయిపోయింది. ఏనుగులన్నీ ఇలా చేస్తుంటే నీటిలో ఉన్న ఒక పెద్ద ముసలి చూసింది. ఈ ఏనుగులు చాలా అల్లరి చేస్తున్నాయి. ఈ అల్లరికంతటికీ ఈ గజరాజే కారణము. దీనిని పట్టుకోవాలి అనుకొని తల పైకెత్తి చూసింది. నీటిలో మునిగి ఏనుగు కాలు ఎక్కడ ఉందో అక్కడ గట్టిగా పట్టేసుకుంది. మొసలి నీటి అడుగు నుంచి పట్టుకోవడం అంటే సంసారం ఇంద్రియాలు పట్టుకోవటం లాంటిది. కాలం గడిచి వెళ్ళిపోతుంది. మృత్యువు వస్తుంది. మృత్యువు గనక వచ్చినట్లయితే ఇక పట్టు విడిపించుకోవటానికి కుదరదు. ఇప్పుడు ఏనుగుకు ఉన్న కోరిక ఒక్కటే. ఎలాగైనా ముసలి పట్టు తప్పించుకొని గట్టు ఎక్కాలని. ఏనుగు గట్టెక్కకుండా నీళ్లలోకి లాగాలని ముసలి చూస్తుంది. వెంటనే శ్రీ మహావిష్ణువుని ప్రార్థించింది. శ్రీ మహావిష్ణువు వైకుంఠపురం లోపల ఎక్కడో ఉన్నాడు. బయట సనక సనందాది మహర్షులు, నారదుడు, గరుత్మంతుడు ఇలా అందరూ ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కడో లోపల ఒక మూల అమృత సరోవరము. దాని పక్కన అలంకారం చేయబడిన కలువ పువ్వులు. ఆ పువ్వుల మధ్యలో పడుకొని ఉన్న లక్ష్మీదేవి, లక్ష్మీదేవి పక్కన కూర్చొని ఆవిడ పైట కొంగును చేత్తో పట్టుకొని వేళ్లకు చుట్టుకొని ఆడుకుంటున్న శ్రీమన్నారాయణుడు. అలాంటి స్థితిలో అలాంటి స్థితిలో ఉన్న ఎవరైనా మనస్ఫూర్తిగా పిలిస్తే చాలు పరిగెత్తుకొని వచ్చే లక్షణం కలిగిన వాడు శ్రీ మహావిష్ణువు. ఏనుగు తనను రక్షించమని ప్రార్థించేసరికి దాని యొక్క దురవస్థ గమనించాడు. వెంటనే లక్ష్మీదేవికి చెప్పలేదు. చెప్పకుండా పమిట కొంగు పట్టుకొని అలాగే వెళ్ళిపోతున్నాడు. శంఖము, చక్రము, గద, పద్మము ఇవి ఏవీ కూడా లేవు. 4 చేతులు ఖాళీగా ఉన్నాయి. వెనక వస్తున్న పరివారంతో ఒక్క మాట కూడా మాట్లాడడు. ఆయన జుట్టు కళ్ళ మీద పడిపోతున్నా జుట్టును వెనక్కు చూసుకోవటం కానీ సర్దుకోవటం కానీ చేయటం లేదు. అయ్యయ్యో అలా పమిట పట్టుకొని వెళ్ళిపోతున్నారేంటి అని వెనక నుంచి లక్ష్మీదేవి అంటుంది. కానీ ఆమె మాట ఆయన వినిపించుకోవటం లేదు. ఏనుగు ప్రాణాలు రక్షించటం కోసమని ఆయన అలా వెళ్ళిపోతున్నాడు. ఒక్కనాడు కూడా పూజ చెయ్యని ఏనుగు ఒక్కసారి ప్రార్థించేసరికి స్వామి లొంగిపోయాడు. అలా వెళ్ళిపోయి శ్రీ మహావిష్ణువు సరోవరం దగ్గరికి వెళ్ళి సుదర్శన చక్రాన్ని పిలిచి
మొసలి కుత్తుక కత్తిరించమని చెప్పాడు. సుదర్శన చక్రం మొసలి తలకాయ కోస్తుంటే మకరమని పేరు గలవన్నీ కూడా మిక్కిలి భయపడ్డాయి. మకర రాశి సూర్యుని చాటుకు వెళ్లి దాక్కుంది. నవనిధులలో ఒకటైన మకరనిధి భయపడి కుబేరుని చాటుకు వెళ్లి దాక్కుంది. మొసలి అన్న పేరున్న ప్రతి మొసలి కూడా భయపడి ఆదికుర్మం చాటుకు వెళ్లి దాక్కున్నాయి. ఎప్పుడైతే సుదర్శనము మొసలి కుత్తుకను కత్తిరించి స్వామి చేతిని అలంకరించిందో ఆ ఏనుగు సంతోషంతో కాలు పైకి తీసుకుంది. శ్రీమన్నారాయణునికి నమస్కారం చేసుకుంది. ముసలి చనిపోయినప్పుడు ఒక గంధర్వుడు బయటికి వచ్చి గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. మహాభాగవతములో గజేంద్ర మోక్షము చాలా ప్రసిద్ధి చెందింది. ఈ గజేంద్ర మోక్షం అనే కథను ఎవరైతే వింటారో వారికి దుస్వప్నాల నుంచి వచ్చే బాధలు తొలగిపోతాయి, పాపాలు పరిహరింపబడతాయి, దరిద్రం తొలగిపోతుంది, అపారమైన సుఖము కలుగుతుంది. ఇంట్లో ఎప్పుడూ మంగళతోరణం కట్టి శుభకార్యాలు చేస్తూనే ఉంటారు. గజేంద్ర మోక్షాన్ని వినడం కంటే పుణ్యఫలమైనది ఇంకొకటి లేదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.